వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సర్వేపల్లి నుంచి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి 10 సంవత్సరాల పాటు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సివి శేషారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. తాజా రాజకీయాలు, సర్వేపల్లి అభివృద్ధి తదితర విషయాలు మాట్లాడేందుకు ఆయనతో ఒకసారి మాట్లాడాలి. సార్ నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, అంటే మీరు 10 సంవత్సరాల వరకు 2 దఫాలుగా అంటే 78, 89 2 దఫాలుగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు బేరీ చేసుకుంటే ఎలా ఉన్నాయి? ఒక తరాలు మార్పు వచ్చినట్టుగా ఈ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. పరిస్థితి ఆనాటి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి చాలా డిఫరెన్స్గా ఉంది. ముఖ్యంగా ఆనాడు డెవలప్మెంట్ చేయాలా, ఈ నియోజకవర్గాన్ని మంచి మార్గంలో తీసుకుపోయి బీద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉండాలా అనే ఏకైక లక్ష్యంతో నీతి నిజాయితీగా నియోజకవర్గాల్లో నిరంతరం తిరుగుతూ బడుగు వర్గాల అర్జీలు, అందరి బాధలు కూడా తెలుసుకుంటూ నిరంతరం ప్రజల్లో ఉన్నాం ఆ నియోజకవర్గంలో. ఆ విధంగా అప్పుడు అభివృద్ధి చాలా ఉత్సాహభరితంగా స్నేహపూర్వకంగా నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల అభివృద్ధి చేశాం. అనేక మంది పేద వర్గాల వారికి ఆ రోజుల్లో విస్తారంగా ఎవరు అర్జీ పెట్టినా అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి కాలనీలు పెట్టి ఇళ్ళు కట్టించడం కూడా జరిగింది. ఆ విధంగా గ్రామాలలో ఉండేవాళ్ళు ఇబ్బందులు తీస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఫిషర్మెన్ కాలనీస్ ఎక్కువ. బకింగ్హామ్ కెనాల్కి అవతల ఈ మత్స్యకారులంతా కూడా కాపురాలు ఉండబోయేటువంటి ఆ మత్స్యకార కాలనీలన్నిటి కూడా బకింగ్హామ్ కెనాల్ యువతకు తీసుకువచ్చి అందరికి కూడా మత్స్యకార ప్రజలకు అందరికి కూడా ఇల్లు నిర్మించడం జరిగింది. గతంలో అయితే ఆ బకింగ్హామ్ కెనాల్ దాటి అప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా పోలా. బకింగ్హామ్ కెనాల్ అద్దుగానే ఉండేది, కానీ అవతల ప్రజలు ఉన్నారా లేరా అని వాళ్ళకి చెప్పుకుంటే తప్పక వీళ్ళు ఆ ప్రాంతమే పోయారు. నేను వచ్చి మొదలుకొని ముందు బకింగ్హామ్ కెనాల్ అవతల ఉండే పట్టపు కాలనీలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతో రోడ్లు వేయటం, బ్రిడ్జీలు కట్టించడం, ఆ విధంగా తుఫాన్ షెల్టర్స్ అని ఆ రోజుల్లో ప్రతి కాలనీలో కూడా మేము లక్షలాది రూపాయలతో కట్టించాం. సార్, ఒకటి ఇప్పుడు సర్వేపల్లి నుంచి అంటే గతంలో మాజీ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పనిచేశారు. ఇప్పుడు ప్రజెంటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల కంటే ఉదయం లేస్తే హాట్ టాపిక్ ఈయన తిట్టడము, ఈయన తిట్టడము, ఇవే ఎక్కువ జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రారంభం ప్రతిదీ కూడా ఈ క్రిటిసైజ్ చేయటంలో ముందడుగు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వేస్తున్నారు. ఏ చిన్న సమస్య పెట్టినా ఆయన భూతార్థంలో చూపిస్తూ చంద్రమోహన్ రెడ్డి మీద పదజాలం, విపరీతమైన చెడ్డ పదార్థాలతో కూడా ఆయన భాషించడం జరుగుతుంది. దానికి ప్రతిగా చంద్రమోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడో ఇచ్చుకుంటూ డిఫెన్స్లో ఆయన ఉన్నాడు, అఫెన్స్లో ఆయన ఉన్నాడు. ప్రతి చిన్న పనికి కూడా డిఫెన్స్లో ఎవరు ఉన్నారు? చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు. అధికార పార్టీలో అది గొప్పతనం. అధికార పార్టీలో ఉండి కూడా ఈయన విపరీతమైన రాజకీయ ధోరణిలో ఆయన స్టాండర్డ్గా మాట్లాడి
అభివృద్ధిని చూపిస్తూ ముందుకు పోతూ ఉంటాడు. అది జరుగుతూ ఉంది. దురదృష్టం, అది మంచి పని కాదు. కానీ దాన్ని ఎక్కడా ఫుల్ స్టాప్ లేకుండా వీళ్ళిద్దరంటే ముందు గోవర్ధన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడు. దానికి రిప్లై ఇచ్చి ఏమదు, డిఫెన్స్ అంటే రిప్లై ఇవ్వటం అది. సార్ పోతే మీరు అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అదేతో ఉన్నప్పుడు 1కి 2 సార్లు సర్వేపల్లి ఎమ్మెల్యే పనిచేశారు. సర్వేపల్లి నియోజకవర్గం మొత్తము కాంగ్రెస్ పార్టీ జెండాలతో కళకళలాడేది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సర్వేపల్లికి పోయినప్పుడు అప్పటి వైభవం కానీ ఆ రెపరెపల జెండాలు కానీ ఎక్కడ కనిపించడం లేదు. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మీకు ఎలా అనిపిస్తుంది? ఏంది ఇన్ని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఎందుకు ఈ విధంగా తయారయ్యారని చెప్పే బాధ కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల్లో గెలవకపోయేసరికి ఇక్కడ కాంగ్రెస్ అనేది మనం పోయి నానా తంటాలు బట్టి మన కొరకు పలకరించుకుంటున్నారు కానీ పార్టీ కొరకు పలకరించుకోవటం. ఆ విధంగా పార్టీని ఇంచుమించు మంచి ఇబ్బంది పరిస్థితిలో ఉంది. మామూలుగా అయితే రాజకీయాలు అప్పటికి ఇప్పటికి చాలా తేడా. మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా రాజకీయాలు మారిపోయినాయి. ఆనాడు ప్రతి ఒక్కరూ కూడా శాసనసభ్యులు సేవాభావంతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ వచ్చిన పీరియడ్ కాంగ్రెస్ది. ఆనాడేమి ఎక్కడికక్కడ డిస్ప్యూట్స్ లేవు. జిల్లానంతా ఒకటిగానే పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒకరు ఏలు కూడా పెట్టడానికి అధికారంలో ఉండే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు కానీ సమగ్రంగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలా, జిల్లానంతా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన లేదు. దీనికి ప్రారంభకులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 1-2 దఫాలుగా ఆయన సీఎం అయ్యాడు, రాష్ట్రానికి ఎంతో మంచి పనులు చేశాడు. అలాంటి కుటుంబంలో నుంచి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఎందుకు ప్రజల్ని వాళ్ళు చేయరనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి విపరీత భావాలు గల వ్యక్తి. వాళ్ళ తండ్రి గారిని అనుసరించాలనో లేకుంటే ఇంకో ప్రజానాయకుడిని అనుసరించాలనో ఆ విధానంలో ఎప్పుడు బాల. నా విధానం నాది, నా సొంతం అనే లెవెల్లో అయినా ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి పరిపాలనా అధ్యక్షత్వం వైపు ఆయన పోయి తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకోవాలనే మంచి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిలో కలగల. జగన్మోహన్ రెడ్డి తనేదో చేయాలా, నేను చెప్పిందే వేదము, అందరూ అనుసరించాలా అనే ఒక విపరీత ధోరణి. హిట్లర్, ముసోలిని లెవెల్లో ఒక డిక్టేటర్గా వ్యవహరించాలా, ఈ రాష్ట్రాన్ని భయపెట్టాలా, ఈ రాష్ట్ర ప్రజలను చూస్తే 30 సంవత్సరాలు ఈయనే ఉండాలని అనిపించుకోవాలనే ఒక అహంభావ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించడం జరిగింది. వాళ్ళ తండ్రి గారు నిరంతరం ప్రజలను కలుసుకోవాలా, వాళ్ళ సుఖాలు తెలుసుకోవాలనే సదుద్దేశంతో, సద్భావనతో ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉదయం 7 గంటలకి తన నివాసంలోనే క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎంతమంది వచ్చినా ఆ క్యూ లైన్లో నిలబడి వాళ్ళ సమస్యల గురించి పరిశీలించేవాడు, వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు. పూర్వం అదేవిధంగా జలగా వెంకటరావు గారు కూడా ప్రజలను స్వయంగా చూసేవాడు. కానీ వీళ్ళు ప్రజల దగ్గర నేను తీసుకోవాలా, ప్రజా సహకారం కావాలా, ప్రజా అభివృద్ధి కావాలా మనకనే నినాదానికి స్వస్తి పలికి ఒక డిక్టటోరియల్ లెవెల్లో పరిపాలన సాగించారు. పేదవాడికి ఎప్పుడు కూడా దర్శనాలే. ఎమ్మెల్యేలే ఆ రోజు ముఖ్యమంత్రిని చూసే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో.
ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూలు లేవు, సామాన్య ప్రజలకు ఏమిస్తారు? ఇంకా ఆయన జనంలో వచ్చినప్పుడు కూడా ఏదో పర్దాలు గిట్టాలు కట్టి చెట్టు కొట్టి అదేందో ఒక లెవెల్లో పోయినాడు. ఆ లెవెల్ ఆయన సొంత లెవెల్, అది ఆయన సొంత అభిప్రాయాలు. ఆ విధంగా రాజశేఖర రెడ్డికిను జగన్మోహన్ రెడ్డికి అశ్విన శకాంతం వారా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి షర్మిలారెడ్డి తీసుకుని ఉన్నారు. ఆమె వల్ల పార్టీ ఏమైనా ఇంకా బలపడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? షర్మిలారెడ్డి బలపడే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఆయన అందరినీ కలుసుకోవాలా, పాతోళ్ళం కొంతమందిని తీసుకురావాలా, ఆ సీనియర్ వాళ్ళ యొక్క అభిమానం సంపాదించాలా, ఈ పార్టీని పునరుద్ధరించాలనే దాంతో జనంలోకి పోరాటమే ఉన్నారు. ఈనాటికి కూడా పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసిన వాళ్ళంతా కూడా కలుసుకుంటే బాగుండు, కొంతమందిని ఆహ్వానించే బాధతో మన పార్టీకి ఆహ్వానించడం బాగుంటుంది అనే దాంతో ఆ స్థాయి వ్యక్తులతో మాట్లాడటమే ఆయన ఆమె విస్మరించింది. ఇప్పుడు ఈ మధ్యన ఆమె 2 దఫాలుగా నెల్లూరుకు వచ్చింది. కొత్తగా జిల్లా అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఇచ్చారు. అంటే మీలాంటి వాళ్ళు కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ వాదులుగా ఉండిపోయి ఉన్నారు. ఒకవేళ పార్టీకి మీరు రాజీనామా చేసినప్పటికీ ఆ బ్లడ్లో మొత్తం కాంగ్రెస్ ఉంటుంది. మీలాంటి వాళ్ళతో చర్చించి ఎట్లా ముందుకు పోవాలి, జిల్లాలో బలపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని ఏమైనా లేదు, ఆ ఆలోచనలు లేవు ఆయనకి. ఆ వరకు ఆమె సరిపెట్టుకొని పోతే పోద్ది అనే లెవెల్లో ఉంది. కానీ ఈ పార్టీని పునర్నిర్మాణం చేయాలా, పునరుద్ధరించాలి ఈ పార్టీని అని చెప్పి అట్టడుగు ప్రజల్లోకైనా దొరబడి పనిచేసే వ్యాపకం ఆమెలో కనపడలా. ఆమె పార్టీకి ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజు మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ పార్టీ నిర్మాణానికి కృషి చేయటం జరగటం లే. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు కూడా రఘువీరారెడ్డి గారు ఉన్నారు. అవును, రఘువీరారెడ్డి గారు ఈ పార్టీని సిడబ్ల్యూసీ సభ్యుడిగా కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎంతో వినయవంతుడు, విద్యావంతుడు, అన్నిటికి మించి మంచి సేవాభావం కలిగి ఈ పార్టీని అహోరాత్రాలు కృషి చేసి పెంచాలనే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కానీ ఈ పార్టీని కనిపెట్టుకున్న రామచంద్రరావు గారిని పెద్దల్ని ఉండి కూడా అంత సలహా తీసుకోవాలా, వాళ్ళని అంట పెట్టుకొని పోవాలా, వాళ్ళ సమావేశాలకు పిలవాలనే భావన కూడా లేకుండా పోయింది. ఉన్నంత వరకు ఆ రోజుల్లో రఘువీరారెడ్డి కొంత కృషి చేశాడు పార్టీ. అవును, అందరినీ కలుసుకొని మీటింగ్కి వెళ్ళటం, మాట్లాడమంటాం. అది ఏమి వచ్చిన తర్వాత అది కూడా పోయింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రదేశంలో అష్ట కష్టాలతో ఉంది. కానీ అంటే అభివృద్ధి చెందే భాగం పార్టీ అభివృద్ధి చెందుతుందని కనీసం కంటి చూపుకైనా కనిపించే లేదు, కని చూపు దూరంలో కూడా లేదు అంటారా? లేదు, ఆ నిర్మాణమే లేదు. ఆంధ్రని ఎందువలనో కానీ అంటే తెలంగాణలో పార్టీ బాగా దెబ్బతిని తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది కూడా కొంతమంది కాంగ్రెస్ వాదులు అయితే చెప్తున్నారు. ఏమీ అటువంటి పరిస్థితులు కనపడలా. ఎవరిని పిలిచారు, ఎవరిని బెరవలేదు కదా ఇప్పటికే. అవును, ఆమె ప్రెసిడెంట్ అని మొదలుకొని ఎవరితో నలుగురితో కూర్చొని సమావేశం చేయటం కానీ వాళ్ళని జిల్లాలో తిప్పటం కానీ జరగటం వల్ల ఆ వరకు ఆమె ఏదో తిరిగిపోతూ ఉంది. కానీ ఈ పార్టీని ఐకమత్యంగా అందరినీ తీసుకోవాలా, అందరితో కలుపుకొని పోవాలని ఆ తత్వం ఆమెలో కనపడలే. సార్, ఇప్పుడు సర్వేపల్లి నుంచి మీ అనుచరులు కావచ్చు, మీకు బాగా పరిచయం ఏదైనా పనుల మీద మీ దగ్గరకు వస్తారు అంటారు. మీరు ఎట్లా ప్రజెంట్ ఎమ్మెల్యేకు లేదంటే మాజీకి ఎవరైనా చెప్పి చేయిస్తారా, లేకుంటే ఎలా? ఏదైనా మనకు తెలిసినంత వరకు అఫీషియల్గానే మేము అందరూ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూస్తాం. కానీ
వాళ్ళ చుట్టూ తిరిగి చేసే పరిస్థితి మాత్రం లేదు. నేను ఎత్తే ఆఫీసర్ల దగ్గరికి పోయి వాళ్ళకే అర్జీలు సమర్పించి వాళ్ళ ద్వారానే పరిష్కారం ఎంతో కొంత మనం చేయటం, ఆత్మ సంతృప్తి కోసం మనం ఈ సేవాభావాన్ని వదులుకోకుండా ఉండాలి. ఇన్ని రోజులతో కనిపెట్టుకొని ఉన్నారు మన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోలేకుండారని స్వయంగా జనాల దగ్గరికి మనమే పోతున్నాం. వాళ్ళ సమస్య ఏదో వీలైనంత వరకు పరిష్కరిస్తున్నాం. కానీ మనం ఆయనకి వ్యతిరేకం ఈయనకి వ్యతిరేకమైన ద్వారంలో పోలా. చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆయన వరకు చేస్తున్నాడు, కానీ ఆయన వస్తే చేయబడలేదు, ఆ కాగితాలు పక్కన పెట్టండి అనే ద్వారం మాత్రం లేదు. సార్, మీరు అసలు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు? కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినప్పుడు కూడా మీరు బాగా కంటతడి పెట్టుకున్నారు. అంటే అసలు ఏం మనసుకు అంత బాధ ఎందుకు అనిపించింది? 2-3 ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ కాదని ఏఐసి సభ్యులుగా ఇక్కడ దాటిపోయే దానాలు చేశారు. ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తిరగతున్నాడు, ఆయనకి చెయ్యాలనే దృక్పథం కాంగ్రెస్ హైకమాండ్లో కనపడలా. ఎంత చేపు వాళ్ళకి చుట్టూ దిగే వాళ్ళకి తప్పితే నేను సిడబ్ల్యూ సభ్యుడు ఇక్కడ ఏఐసి సభ్యత్వం ఇస్తారు, మామూలుగా 2 ఇస్తారు జిల్లాకి. ఆ విషయంలో కూడా మనల్ని విస్మరించారు. 2-3 సార్లు అర్జీలు పంపటం, తిరస్కరించడం జరిగింది. అందువల్ల ఈ పార్టీలో మనం ఏం చేయలేము. ఇంకా గుర్తింపు లేని పార్టీలో మనం ఉండటం ఎందుకని, పైగా ఏదో చంద్రమోహన్ రెడ్డి చేస్తే ఆయన గెలిస్తే కొంత మార్పు వస్తుంది ప్రభుత్వంలో అనే ఉద్దేశంతో చంద్రమోహన్ రెడ్డి చేయటం జరిగింది. చంద్రమోహన్ రెడ్డి తిరిగి మేము చేశాం. కానీ కొంత మార్పు వచ్చినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన దౌర్జన్యకాండ, ఆ రోజుల్లో ఆయన చేసిన పనులు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనవి. ప్రజా వ్యతిరేక పనులు. మామూలుగా మేము శాసనసభ్యులుగా ఉన్న రోజుల్లో ఏనాడు కూడా ఇసుక, గులక, మట్టి అమ్ముకున్న పరిస్థితులు శాసనసభ్యులో లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో ఈ విధమైనటువంటి దోపిడీకి అలవాటు పడిపోయారు జనం. ఇసుక కూడా పేద ప్రజానికి దొరకకుండా చేశారు. ఇసుక, మట్టి అమ్ముకున్నారు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉందా? అప్పుడు లేనే లేదు. దానికి దీనికి అష్టమ శకాంతరం వారా ఉంది. ఆ పార్టీలో ఏనాడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా అవినీతి ముద్ర వేసుకున్నవాడు లేడు. ఇది పబ్లిక్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో. ఈ పని చేయాలంటే ఎంత, ఈ ఎక్కడ నువ్వు అమ్ముకుంటే దానికి ప్లాట్లు పెట్టాలంటే ఎంత రేటు అని చెప్పి రేట్లు ఏదో ప్రభుత్వానికి ఇచ్చినంత ఇదిగా రేట్లు పెట్టి దండుకోవడం తగ్గింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా. ఆ విధానికి అలవాటు పడి ఆ విధంగా సంపాదనలు ఉండి తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఏకమయ్యి 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా ఈనాటి ఎమ్మెల్యేలకు కూడా కొంతమందికి ఆ గాలి చోటు ఉంది సంపాదించాలనే దాంట్లో. అందరినీ అనను కానీ కొంతమందిలో ఆ విధమైన గాలితో ఈ పార్టీ పనిచేయటం ఇప్పుడు మాకు కూడా బాధాకరంగా ఉంది. ఈ గులక అమ్మేవాళ్ళని, మట్టి అమ్మేవాళ్ళని, కంకర అమ్మేవాళ్ళని ఈ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి మేము ఉపన్యాసాలు చెప్పి ఈ పార్టీలో అభ్యర్థిని గెలిపించడం జరిగింది. మేము ఒక్కరే గెలిపించామని కాదు, ప్రజలు విసిగిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని తీసుకొచ్చారు. ఎంత నిరంతరం చంద్రబాబు నాయుడు ఏమో ప్రతి దాని మీద ప్రజలకు అందేది
అందించటం లేదు ఎమ్మెల్యేలు, ప్రజల్లోకి పోవటం లేదనే బాధ ఆయనకు ఉండి అప్పుడప్పుడు ఎన్నో రకాల ఉపన్యాసాలు ఆయన రోజు ఇస్తూనే ఉన్నాడు. మీరంతా ప్రజల్లో ఉండాలా, ప్రజా కోరికలు తీర్చాలా, ప్రజల్లో ఉంటేనే మీరు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు, లేని పరిస్థితుల్లో మిమ్మల్ని మరిచిపోవాల్సి వస్తుంది అన్నంత ఎవరిలో కూడా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు. ఈ పార్టీ అభివృద్ధికి, ఈ పార్టీ నిలబడాలా, మళ్ళా మనం రావాలా అనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. చివరిగా సార్, 2024 ఎన్నికలు జరిగితే మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి దీంట్లో చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు స్టైల్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విధానంలో పోతున్నాడు. ఆయన కూడా వ్యతిరేకంగా ఉండి ఏనాడైతే పోరాడాడో అదే లైన్లో ఈరోజు కూడా ఆయన పరిపాలన ఉంది. కాకుంటే ప్రజల్లో ఒక వికృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. ఎంత బాధాకరం అర్థం కావటంలా. ఒక్క సభ్యుడికి ఎంతోమందికి పెన్షన్ ఇవ్వటం లేదని ప్రచారం చేస్తున్నారు. నేను ఓడల్లో కనుక్కుంటుంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది, కానీ ఒక్కటి కూడా తీసేయలే. వాస్తవం అది. కానీ ఇక్కడికి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు నిద్రలేసి మాట్లాడేదంతా కూడా కార్డులు తీసేశారు, ఈ 6 సూత్రాల ప్రణాళిక ఏమో అమలుపరచడం లేదు, చేయటం లేదంటే అది ఎంత ధైర్యంగా వాళ్ళు అబద్ధాలని, అసత్యాలు మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారు. కానీ నిజంగా ఈ అభివృద్ధి కార్యక్రమం, ఈ అభివృద్ధి తీసుకునేవాళ్ళు, ఈ తాయిరాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అన్ని అనుభవించే ప్రజల్లో మాత్రం ఆ మార్పు లేదు. ఈ నాయకులే నిద్రలేసి ప్రచారం చేస్తున్నారు, దీంతో తిరిగిపోతుంది అంటున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షస పరిపాలకుడిని ఆంధ్ర రాష్ట్రం భరించలేదు. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో చైతన్యవంతులు. వాళ్ళు ఏ మార్పు తీసుకొచ్చినా పెద్ద మార్పే తీసుకొస్తారు. మనందరికీ తెలుసు, గతంలో 78లో ఇందిరాగాంధీ గారి పరిపాలన మీద, ఆమె చేసిన విప్లవాత్మకమైన సంస్కరణల మీద ఈ ప్రజానీకం అంతా కూడా ఆధారపడి మేమంతా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ తల్లి పరిపాలన దక్షత వల్లనే, ఆమె పేదవారి గుండెల్లో నిలకడలుగా నిలిచిన దానివల్లే ఆ రోజు పరిపాలనకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా కొన్ని రోజులు అయిన తర్వాత ఎన్టీ రామారావు అయితే బాగుపరుస్తారని మళ్ళా 83లో ప్రజలు వ్యతిరేకంగా చేశారు. అప్పుడు టీడీపీ వచ్చింది. అంత విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే శక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ఓటర్లకు ఉంది. కాబట్టి ఎన్ని అనుకున్నా ఆఖరాకి ఎవరైతే ఈ దేశ అభివృద్ధికి పాటుపడతారో, బడుగు బలహీన వర్గాల ప్రజలకు వేరు చేస్తారో అటువంటి పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఎన్ని అనుకున్నా వీళ్ళిద్దరికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఆరోగ్యంతో ఈనాటికి కూడా పగలు రాత్రికి కూడా పనిచేస్తున్నాడు, నిరంతరం ప్రజల్లో ఉన్నాడు. కాబట్టి ఆ చైతన్యమైన రాజకీయాల్ని ప్రజలు హర్షిస్తారు. కానీ ఈయన నిరంకుశ భావాల్ని ఎప్పుడు కూడా తెరలు కట్టుకొని ప్రజానాయకుడిగా కావాలంటే వచ్చే పరిస్థితి లేదని చెప్పి తమరికి మేము మనవి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్కారం. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే రాజకీయాలు భ్రష్టు పడ్డాయి. ఖచ్చితంగా 2028లో కూడా చంద్రబాబు లాంటి ప్రజానాయకుడే అధికారంలోకి వస్తాడంటూ కూడా మాజీ ఎమ్మెల్యే సివి శేషారెడ్డి ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాదార్ టీవీ, నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.